హలో! హాయ్ అండి అందరికి. మీ అందరికీ తెలుసు కదా! యాంకర్ శ్రీముఖి. మనందరికీ తెలుసు. ఆమె టీవీ షోలలో గాని ఒక ప్రముఖ యాంకర్. అయితే రీసెంట్‌గా యాంకర్ శ్రీముఖి గారు ఒక వివాదంలో చిక్కుకోవడం జరిగింది. ఆమె ఏంటంటే రీసెంట్‌గా నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సందర్భంగా యాంకర్ శ్రీముఖి చేసిన వ్యాఖ్యలనేవి తీవ్ర వివాదానికి అయితే దారితీసినాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మనం ఎంతగా ఆరాధించే రామాయణం, హిందువులు ఎంతగా ఆరాధించే రామాయణం ఉంటది గదా! రామాయణంలో రాముడు, అలాగే లక్ష్మణుడు అని జెప్పేసి ఈ 2 క్యారెక్టర్‌లని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌లు అని జెప్పేసి ఆమె పేర్కొనడమే జరిగింది. అయితే దీని మీద కొంతమంది హిందూ సంఘాలు గాని చాలా ఆగ్రహం వ్యక్తం అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఎంతమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన దేవుళ్ళని ఒక ఫిక్షనల్ కల్పిత క్యారెక్టర్‌లు అనటం ఏంటి అని జెప్పేసి ఆమె మీద తీవ్ర స్థాయి విమర్శలైతే రావడం జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూ మీద ఆమె క్షమాపణలు కోరుతూ ఒక వీడియో గూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదేమైనా గానీ ఈ రోజుల్లో ఏ చిన్న మాట్లాడినా గానీ అవి పెద్ద కాంట్రోవర్షియల్‌గా మారిపోతా ఉన్నాయనేది ఇక్కడ క్లియర్‌గా తెలుస్తా ఉంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మేడం. థాంక్ యూ.